పవర్ స్టార్ గా పేరు గడించిన పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు డిప్యూటీ సీఎం గా డైనమిక్ లీడర్ అని నిరూపించుకుంటున్నారు. తన వద్దకు వచ్చే అర్జీలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యేలా ఆయా శాఖల అధికారులను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు చేసి గత ప్రభుత్వ అవినీతిని వెలుగులోకి తెచ్చిన పవన్ ఇప్పుడు ఆడపిల్లల సమస్యలపై స్పందిస్తూ పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. గత కొన్నేళ్లుగా శాంతి భద్రతలు ప్రజా సమస్యలను పట్టించుకోని పోలీసులు పవన్ అలా ఆర్డర్ వేయగానే ఇలా నేరస్తులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న వైనం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి వారే యమునా తీరే. వైసీపీ నాయకుల జోలికి వెళ్లకుండా ఉంటే చాలు ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఇష్టానుసారంగా వ్యవహరించొచ్చు. ఇందులో పోలీసుల తీరు మరింత ప్రత్యేకం. దాడులు దారుణాలు చేసేది వైసీపీ నేతలైతే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు ఖాకీలు. వైసీపీ పెద్దలు డీజీపీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు అందర్నీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల పేరుతో లొంగదీసుకుని పార్టీ కార్యకర్తలుగా మార్చుకున్నారు. ప్రత్యర్థులపై కేసులు పెట్టమని ఉసిగొలిపారు. దీంతో చివరకు ఎన్నికల్లో కూడా చట్టానికి విరుద్ధంగా మళ్లీ జగనే అందలమెక్కేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన కర్మ పోలీసులకు పట్టిందంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రశ్నించిన వారిని వేధించేందుకు చూపించిన చొరవ రాష్ట్రంలో వేలాది మంది అదృశ్యమైతే మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక మంది హత్యకు గురైనా, ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగినా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప నిందితుల్ని అరెస్ట్ చేయలేకపోయారు. అదీగాక అమ్మాయిల అదృశ్యంపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ పై అక్రమంగా కేసులు పెట్టి మాజీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందారు. ఇలాంటి ఎన్నో ఘటనలు వైసీపీ పాలనలో కుళ్లిపోయిన పోలీసు వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో ఖాకీ వ్యవస్థ క్రమంగా మళ్లీ గాడిలో పడుతోంది. కనిపించని నాలుగో సింహం పోలీస్ అనే పదాన్ని నిర్వచించే విధంగా పోలీసుల పనితీరు బాగా మెరుగుపడుతోంది. ప్రజల పట్ల ఫ్రెండ్లీగా, దోషుల పట్ల దండించే రక్షకులుగా పోలీసులు వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో మళ్లీ నమ్మకం ఏర్పడుతోంది. ఇటీవల డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గతంలో చెప్పిన విధంగా అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పోలీసుల్ని ఆదేశించారు. ఇటీవల ఒక తల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తన బిడ్డ కనిపించడం లేదని కన్నీరు మున్నీరుగా విలపించింది. దీంతో వెంటనే స్పందించిన పవన్ విజయవాడ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి ఆ కేసు వివరాలు చెప్పడంతో 3 రోజుల్లోనే ఆ యువతి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పవన్ మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తారని ఈ ఘటనతో రుజువైంది. దీంతో పవన్ దగ్గరకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తన మార్కు పాలన చూపిస్తున్నారు. 6 శాఖల్ని పర్యవేక్షిస్తున్న ఆయన ప్రజల నుంచి వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కారమయ్యేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం, క్యాంపు కార్యాలయం వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తుల్ని సంబంధిత శాఖలకు పంపించి సమస్యలు తీరేలా చొరవ చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు సమయం కుదిరినప్పుడల్లా అర్జీలను స్వయంగా పరిశీలించి అవసరమైన మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వెంకటగిరిలో ఆకతాయిలు ఆడవాళ్లను వేధిస్తున్నారన్న ఫిర్యాదు పవన్ కు అందింది. కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి బైకులపై ప్రమాదకరంగా రోడ్లపై సంచరిస్తూ విద్యార్థినులు, యువతులు, మహిళలు, వృద్ధుల్ని ఏడిపిస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖలో చెప్పడంతో పవన్ వెంటనే స్పందించారు. ఆ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో స్వయంగా ఫోన్లో మాట్లాడి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో పోలీసులు పరుగులు పెట్టారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు సేకరించి ఆకతాయిల్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఈ విషయం బయటికి పొక్కడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చూపిస్తున్న శ్రద్ధకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సీఎం, డిప్యూటీ సీఎంలే కాకుండా మంత్రులు కూడా తరచూ ప్రజల్ని కలుస్తూ తమ దృష్టికొస్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ మంత్రి నుంచి ఏ ఫోన్ వస్తుందోనని ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. దీంతో ఏపీలో పాలన గాడిలో పడిందని, ప్రభుత్వ అధికారులు బాధ్యతతో పనిచేస్తున్నారనే చర్చ ప్రారంభమైంది. యదా రాజా తదా ప్రజా అనే నానుని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. గత వైసీపీ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు పోలిక పెడుతూ జగన్ పై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు.
ఇదే విధంగా బాధ్యతతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగితే ప్రజల మన్ననల్ని పొందడమే కాకుండా రాష్ట్ర ముఖచిత్రం కూడా పూర్తిగా మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.